హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భార్గవి క్రియేషన్స్. నేను రీసెంట్గా ఫిలిప్స్ ఇండక్షన్ స్టవ్ గురించి అన్బాక్సింగ్ చేసి చూపించాను. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. ఈ ఫిలిప్స్ ఇండక్షన్ స్టవ్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాము. మనకు గ్లాస్ డిస్ప్లే పైన అక్కడ మనకు కొంచెం డేంజర్ అనే సింబల్ ఇచ్చారు. మనము స్విచ్ ఆన్ చేసి చెయ్యి అసలు దాని మీద గ్లాస్ మీద పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా చాలా షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. హీట్ కూడా ఎక్కువ ఇస్తుంది హ్యాండ్కి. సో మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి. మనకి చిన్న రౌండ్ అని చూడండి, అక్కడే హీట్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. మనకు కింద బటన్స్ చూడండి, మాన్యువల్ ఇచ్చారు. మాన్యువల్ అంటే నార్మల్, రోటీ అండ్ దోశ, గ్రేవీ అంటే గ్రేవీస్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, స్లో కుక్ అంటే సన్నగా పెట్టుకోవడం అంతే మంట. ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ప్రెషర్ కుక్కర్కి టైమింగ్ ఇస్తుంది. టెంపరేచర్, టైమింగ్, ఇంక్రీజ్, డిక్రీజ్. ఇంక్రీజ్ పెట్టుకోవచ్చు, డిక్రీజ్ పెట్టుకోవచ్చు. మన టెంపరేచర్ ఉంటుంది, పాస్. ఇక్కడ లాస్ట్లో ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది. మనకు ఆన్ అండ్ ఆఫ్కి ఒకటే బటనే ఇచ్చింటారు. ఆన్ అయినా చేసుకోవచ్చు, ఆఫ్ అయినా చేసుకోవచ్చు, అంతే. ఈ బటన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు ప్లగ్ పెట్టి చూద్దాము. ఎలా విషయాలో చెప్తాను. ఫస్ట్ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. అదిగో ప్లగ్ ఇచ్చారు చూడండి. వైర్ చాలా తక్కువ లెంత్ ఇచ్చారు మనకు. ఇప్పుడు పెట్టి చూద్దాము, ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను చూడండి. స్విచ్ ఆన్ చేస్తే మనకు అలా పడుతుంది అనమాట. సో మనకి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆన్ చేశాక అలా పడుతుంది. మనకు సౌండ్ వస్తుంది అనమాట. ఏం పెట్టలే కాబట్టి మనం అదే ఆ హీట్ మీద మనం ఏం పెట్టే కాబట్టి టైమర్ కూడా ఇచ్చింటారు. సో మనం ఏమైనా పెడితే అది తీసుకుంటుందో తీసుకోలేదో తెలుస్తుంది అనమాట మనకు. ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియో బయోలో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు మనము ఏదైనా గిన్నె పెట్టి చూద్దాము, అది సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి. కింద మనకు గిన్నె ఫ్లాట్గా ఉండాలి, కింద వాటర్ కూడా కొంచెం కూడా ఉండకూడదు. ఒకవేళ ఉన్న కొంచెం సౌండ్ వస్తుంది, చాలా డేంజర్ అనమాట. సో మనం బట్టతో తుడిచేసి నీట్గా పెట్టాలి. చూడండి, తేమ ఉంది చేతికి. సో మనం బట్టతో తుడిచి పెడదాం. ఇప్పుడు నీట్గా పెడదాం. ఇప్పుడు సో నాకైతే నేను పెట్టినప్పుడు సౌండ్ రాలేదు. నేను చిన్న రౌండ్ అని చూడండి, అక్కడే మనకు హీట్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు పెట్టాను, హీట్ అయితే త్వరగా ఇచ్చేస్తుంది అనమాట, చాలా ఫాస్ట్. మనకు గ్యాస్ ఎలాగో సేమ్ ఇది అలాగే చాలా త్వరగా హీట్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ కంపెనీ వచ్చి ఫిలిప్స్ కాబట్టి 21 వాట్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట మనకు. ఇప్పుడు టైమర్ పడుతుంది చూడండి, నేను పెట్టాను కదా. మనకి 2 అవర్స్ ఇచ్చారు. మన 5 మినిట్స్ 10 మినిట్స్ లోపే మనకు వాటర్ మరుగుతాయి అన్నమాట. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇంకా మోటివేట్ చేయండి, మంచి వీడియోస్ పెట్టగలను నేను. ఇప్పుడు చూద్దాం ఎలా హీట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. టైం ఎక్కువ తీసుకుంటుందో తక్కువ తీసుకుంటుందో కూడా తెలియదు. ఫస్ట్ పెట్టి చూద్దాము. మనకు గిన్నె అయితే స్టవ్ మీద లాగా హీట్ ఎక్కువ ఇస్తుంది కదా స్టవ్ అయితే. ఇది అలా కాదు, గిన్నె మీద ఎంత చేయి పెట్టినా గిన్నె హీట్ ఇదనమాట. సో మనకి గిన్నెలో లోపల ఉండేది కూర కానీ వాటర్ కూడా హీట్ ఉంటాయి అంతే. పైన గిన్నె మీద మాత్రం హీట్ అనేది ఉండదు. మనం నార్మల్ హ్యాండ్ అయినా యూజ్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్త పడాలనుకుంటే క్లాత్ కూడా
తీసుకొని యూస్ చేయొచ్చు. కింద టైమర్ అయితే నేను టెంపరేచర్ అయితే 800 పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి కదా, తక్కువ టైంలోనే ఎక్కువ హీట్ ఇస్తుంది. ఇది ఫిలిప్స్ ఇండక్షన్ స్టవ్ 2100 వాట్స్ కాబట్టి త్వరగా హీట్ ఇస్తుంది. మనకి స్ట్రైట్గా ఉంచే లైన్ అక్కడే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకునేది అనమాట. సో మనకి తక్కువ టైంకే ఎక్కువ హీట్ ఇచ్చింది ఇది. సో ఇప్పుడు పొగలు వస్తున్నాయి చూడండి. మనము ఇవి చాలా అనుకుంటే మనం పాస్ కొట్టుకోవచ్చు, ఇంకా వాటికి ఆఫ్ అయిపోతుంది అనమాట. మనకి ఇంకా హీట్ కావాలనుకుంటే పాస్ని మనము ఆఫ్ చేసేసి మళ్ళీ హీట్ చేయొచ్చు. చూడండి మనం గిన్నె ఎంత పట్టుకున్నా మనకి చాలా కూల్గానే ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్ గురించి చెప్పాను కదా, అప్పుడు ఇంకోసారి చెప్తాను. మాన్యువల్ అంటే నార్మల్గా పెట్టుకోవచ్చు, మాన్యువల్ అంటే ఇవన్నీ ఉన్నా కూడా మాన్యువల్ పెట్టుకోవచ్చు. రోటీ అండ్ దోశకి టైమింగ్ వేరే ఉంటుంది అనమాట, 1 అవర్ ఉంటుంది దోశకి. నెక్స్ట్ వచ్చి గ్రేవీ. ఇప్పుడు మనము దోశకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేవీ వచ్చి 45 మినిట్స్ ఇచ్చారు. 45 మినిట్స్ లోపల చేయలేకపోతే మనం రీసెట్ కొట్టి మనం గ్రేవీకి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రైకి 1 అవర్ ఇచ్చారు మనకు. టైం తక్కువ వస్తే మనం రీసెట్ చేయొచ్చు అనమాట ఇది కూడా. నెక్స్ట్ వచ్చి స్లో కుక్. మనం స్లో కుక్ ఏ దానికి యూస్ చేస్తామంటే ఇప్పుడు రైస్కి యూస్ చేయొచ్చు ఎక్కువ. మనం అన్నం పొంగొచ్చినా పాస్ కొట్టచ్చు. ఇప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు ఆ బటన్ని క్లిక్ చేస్తే మనకు 30 మినిట్స్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ ఇస్తుంది. మనకు తక్కువ ఇస్తుంది, మనకు ఎక్కువ హీట్ కావాలనుకుంటే మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమర్ అంటే ఇప్పుడు 1/2 అవర్ 1 అవర్ అలా ఇస్తుంది, అదే టైమరు. ఇంక్రీజ్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పాస్ ఆన్ అండ్ ఆఫ్. మనం వంట అంతా కంప్లీట్ అయ్యాక ఈ స్విచ్ని ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత మనం వెంటనే స్విచ్ ఆఫ్ చేయకూడదు. ఎందుకు ఆఫ్ చేయకూడదో నేను చెప్తాను. మనకు సడన్గా కింద అనేది మనకు ఇండక్షన్ స్టవ్ కింద ఒక ఫ్యాన్ అనేది చిన్నగా ఇచ్చింటారు. మనం ఆ స్విచ్ చేస్తున్న వెంటనే ఆ ఫ్యాన్ ఇక్కడ స్విచ్ అంటే మెయిన్ స్విచ్ అని అర్థం. మనకు ఇండక్షన్ స్టవ్ కింద ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చింటారు. మనం స్విచ్ ఆన్ చేస్తేనే ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. మనం కుక్ చేసే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. సో మనము ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆఫ్ చేసి డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేయకూడదు, మెయిన్ స్విచ్. అది ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్యాన్ ఆగినాక మిషన్లో అప్పుడు ఆఫ్ చేయాలి. అప్పుడు మనం చేసే వంట చేసింటాం కదా, అది హీట్ అంతా కూల్ అయిపోతుంది. మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది హీట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ ఇండక్షన్ స్టవ్ గురించి డెమో బాగా చెప్పానని అనుకుంటున్నాను. అంతే, బాయ్ ఫ్రెండ్స్.